ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో ఇంకొకటి వచ్చేసి ఇదండి. ఇది మల్లి చెట్టు అండి. మల్లి మొక్క పెట్టానండి. దీనిలో మల్లి మొక్క పెడితే మనం ఇప్పుడు దీనికి ఎరువు అండి. ఈ మల్లి మొక్కకు ఎరువు ఇలా సైడ్ అమ్మటే ఇలా చేసేసుకుని మనం ఈ మొక్కకు కొంచెం ఎరువు ఇవ్వాలని నేను ఆవపిండి అండి, ఇది ఆవపొడి, ఈ ఎరువు ఈ మల్లి మొక్కకు మనం ఎరువు ఇవ్వాలండి. ఇదంతా సైడ్ అంతా నేను మట్టిని చక్కగా తీసేసానండి. తీసేసి ఆకులు కూడా కట్ చేశానండి. ఆకులు కట్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో టమాటా మొక్కలు వచ్చినాయండి. ఈ టమాటా మొక్కల్ని ఇలా పక్కకు పెట్టాను. 2 కుండీలు ఉన్నాయండి రెడీ చేసి. ఆ కుండీల్లో ఈ టమాటా మొక్కల్ని పెట్టేద్దామండి. ఈ ప్రస్తుతానికి మనం ఇక్కడ కొంచెం ఆవపిండి, ఆవాల పొడి దీనికి ఎరువుగా మనం ఉపయోగించాలి. ఆవాల పొడి మనం ఎరువుగా ఉపయోగించేసి ఇది మట్టిని దీనిపైన వేసుకుందాం. ఇలాగే ఇక్కడ కూడా కొంచెం కొత్తిమీర వచ్చిందండి, దాన్ని అలా ఉంచేద్దాం. ఉంచేసి తర్వాత మనం ఆ కొత్తిమీరను కూడా లైన్లో తీసేసుకుని తర్వాత తీసుకోవచ్చండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇదిగో 1 స్పూన్ ఆవపిండి అండి. ఇది ఆవపిండిని ఈ విధంగా మనం ఈ మొక్కలకి ఇది మల్లి అంటండి. ఈ మల్లి అంటుకి మనం ఈరోజు ఇది బలానికి ఎరువు ఉపయోగిస్తున్నామండి. ఈ విధంగా పైన అడుగున వేసేసి చక్కగా పైన ఇలా మట్టి వేయాలండి. ఇది కూడా ఆవాల పిండి మల్లి చెట్టు అండి. ఇది చాలా పల్టీ కొట్టేసినట్టు మనకి 2-3 మొక్కలు వచ్చి ఒక మొక్కను లాగేసి బయట పెట్టానండి. ఇందులో ఏమేమో మొక్కలు వస్తే లాగేసి దీన్ని జాగ్రత్తగా ఈ విధంగా బ్రతికించానండి. బ్రతికించి ఇప్పుడు చిన్న చిన్న మొగ్గలు కూడా మొన్న వచ్చినాయండి. ఇందులో వేరే జామ మొక్క వస్తే దాన్ని లాగేస్తే ఇదంతా కదిలిందండి. దాన్ని జాగ్రత్తగా మనం ఉంచుతున్నామండి. ఇప్పుడు ఇది ఈ ఎండాకాలం మనకి చక్కగా పువ్వుల్ని ఇస్తుందండి. ఈ విధంగా మనం ఇలా పైన మట్టి వేసేసి ఆవపిండి 1 స్పూను ఎడంగా ఈ మల్లి అంటుకి ఇవ్వాలండి. ఇస్తే మంచిగా మనకి ఇంప్రూవ్ అయ్యి ఈ మొక్క మనకి మంచిగా పువ్వుల్ని ఇస్తుందండి. ఇలా ఈ విధంగా మనం ఈరోజు ప్రస్తుతానికి ఆవపిండి ఇద్దామండి. ఇచ్చిన తరువాత మరొకసారి మళ్ళీ ఏం చేయాలంటే 4-3 రోజులు పోయినాక ఈ మొక్కలను తీసి దానిలో పెట్టినాక ఇది అంతా లేయర్ మట్టిగా నింపేస్తానండి. నింపేసి ఈ కౌమేనూరు దీనిలో చక్కగా వేసేస్తే కొంచెం లైట్గా మట్టి కలిపి కౌమేనూరు మనం దీనికి ఎరువుగా ఇస్తే మంచి మొక్కలుగా మనకి మంచిగా ఈ మల్లి చెట్టు ఇంప్రూవ్ అవుతుందండి. దీనికి కుండీలు ఉన్నాయి, మట్టి అంతా కంపోస్ట్ రెడీ చేశానండి. ఈ మొక్కల్ని అందులో సెట్ చేసేసుకుని మనం ఈ విధంగా ఈ మల్లి చెట్టుని కేర్ తీసుకుని ఆవాల పిండి దీనికి 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి మనం కనుక ఈ చెట్టుకు బియ్యం గడిగిన వాటరు ఈ విధంగా ఇస్తే మనకి మంచిగా చెట్టు మంచిగా మనకి పువ్వుల్ని ఇస్తుందండి. వచ్చేది ఎండాకాలం కదండి. చక్కగా ఈ గుంటలో కూడా మనకి టమాటా మొక్కలు ఉన్నాయి, లాగేసేసానండి. నేను కింద ఉంది ఆ మట్టినంతా తీసుకొచ్చి కొంచెం ఇక్కడ కంపోస్ట్ కూడా మనం ఇదిగో వేసుకోవచ్చు. ఇలా ఈ కంపోస్ట్ ఈ ఎరువును కూడా మనం ఈ పక్కనే వేసుకుని చూడండి. ఈ విధంగా మనం ఇక్కడ మట్టి వేసి దీనిపైన కొంచెం మట్టి వేసేయాలండి. వేసేస్తే మనకి మంచిగా మనకి ఇది ఇంప్రూవ్ అవుతుంది. ఈ చెట్టుకు బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆవపిండి వేసాము, దీనిలో కొంచెం మట్టి వేస్తాం. మట్టి వేసేసి దీన్ని కవర్ చేసేస్తాం. అప్పుడు మనకి ఈ చెట్టు మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. కొంచెం మట్టి కూడా తీసుకొచ్చి దీనిపైన దిమ్ముదామండి. కొంచెం మట్టి తీస్తాను. చూడండి, ఈ మట్టి ఇలా మనం దీనిపైన దిమ్మేసుకోవాలి.
ఇదేదో మామిడి టెంకలాగా ఉంది. ఇలా కనపడకుండా మనం ఈ మట్టిని ఈ విధంగా ఈ మట్టిని మనం దిమ్మేసుకుని కొన్ని వాటర్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇందులో టమాటా మొక్కలు ఉన్నాయండి, అవి నేను లాగేసాను, గుంటలాగా అయిపోయింది. ఇక్కడ కూడా నేను మట్టి కవర్ చేసేస్తానండి. కొన్ని పైన వాటర్ జిమ్మేస్తే మనకి మంచిగా మొక్క ఇదవుతుంది. ఇదండి ఈ మల్లి మొక్కని నేను ఈ విధంగా ఇప్పుడు సంవత్సరం పైనే అయ్యిందండి. దీనిలో ఏవేమో మొక్కలు వస్తుంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా టమాటా మొక్క వచ్చింది, ఇవి టమాటా మొక్కలు వచ్చింది. వీటిని సపరేట్గా తీసేస్తానండి. ఇప్పుడు దీనికి మనం 1 స్పూను ఆవపిండి, ఈ చుట్టూ ఎడంగా 1 స్పూన్ ఆవపిండిని ఇచ్చామండి. ఈ కొత్తిమీర కూడా తీసేసిన తర్వాత కొత్తిమీర రేపు కూరలోకి అలాగా లాగేస్తే అయిపోతుంది. 1 స్పూన్ ఆవపిండిని ఈ విధంగా మనం దీనికి బలాన్ని ఇచ్చాం. ఇక్కడ కూడా కంపోస్ట్ ఎరువు, కంపోస్ట్ అంటే ఉల్లిపాయ ముక్కలు, మన కిచెన్లో వచ్చిన వేస్ట్ ఆలుగడ్డ పీసెస్, ఉల్లిపాయ ముక్కలు, బత్తాయి తొనలు ఇవన్నీ వేసి ఎర్రమట్టి వేసి ఇది కవర్ చేశాను. ఇప్పుడు ఈ కుండీలో ఈ మల్లి మొక్కకు మనం కొంచెం ఆవపిండి ఇచ్చాం బలానికి, ఎడంగా వేసి పైన మట్టి వేసాం 1 స్పూన్. ఇది కూడా ఈ టమాటా మొక్కలు పీకిన ఏరియా కూడా చక్కగా ఈ కిచెన్ వేస్ట్ మనది ఉల్లిపాయ పొట్టు, ఆలుగడ్డ పీసెస్, ఇలాంటి కూరగాయ ముక్కలన్నీ కూడా ఇందులో అడుగున వేసేసి పైన మట్టి వేసేసాను. కొన్ని నీళ్ళు నింపుతాను. తర్వాత కూడా కొంచెం ఇక్కడ కూడా ఒక 15 రోజులు పోయిన తర్వాత కూడా ఇక్కడ కూడా వేసేయాలి. వేసి ఈ మొక్కలను తీసేసి, ఈ కొత్తిమీరను తీసేసి, ఈ మొక్క కూడా తీసేసి మనం అప్పుడు ఈ మల్లి చెట్టుకి మంచిగా కేర్ తీసుకుంటే మంచిగా పువ్వులు వస్తాయి. ఇది కుండీ ఉంది, నేను తీయాలని ప్లాన్ తోటి వేరే కుండీ రెడీ చేశాను. అప్పుడు నేను తీసి దీన్ని ఒక్క మొక్కనే ఇలా ప్రత్యేకించి పెట్టానండి. ఇవన్నీ దీనికి సెట్ అయినవి. ఈ విధంగా ఈ మొక్కను నేను బ్రతికించాను. మళ్ళీ పువ్వులు పూయాలని వేసవికాలం చక్కగా మనకి రెడీ చేసుకున్నానండి. ఇదండి ఈ మల్లె చెట్టు గురించి నేను చెప్తున్నాను. నేను ఇచ్చింది ఆవపిండి, మల్లె చెట్టుకి ఎరువుగా నేను ఆవపిండిని వేసి పైన సాయిలు వేశాను. చక్కగా ఇగురు వస్తుంది. ఒక పక్కన కొంచెం లేయరు కిచెన్ వేసేసి మట్టి వేశాను. ఈ పార్ట్లన్నీ మనము వేటికయ్యే రేపు తీసేసుకుంటే ఇది ఒక్క చెట్టుకే బలాన్ని ఇస్తుంది, మంచిగా చెట్టు ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా నేను ఈ మల్లి చెట్టును రెడీ చేశానండి. ఈ చెట్టును ఒక్కదాన్నే బ్రతకనీయకుండా ఏమేమో మళ్ళీ టమాటా మొక్కలు అవి ఇవి వస్తున్నాయి ఎప్పటికప్పుడే. ఈరోజు నేను ఈ విధంగా దీన్ని కేర్ తీసుకున్నానండి. రేపే కింద తొట్టులు ఉన్నాయి, వీటిని తీసేసి పక్కన పెట్టేసేసి వీటికి కూడా మనం దీన్ని ప్రత్యేకించి రేపు కొత్తిమీర కూడా తీసేస్తాను, కూరలో వేసేస్తాను. ఈ మొక్క ఒక్కటే దీనిలో ఉంచితే మంచి పోషకాన్ని మనం 15 రోజులకు ఒకసారి బియ్యం గడిగిన వాటరు, ఉల్లిపాయ వాటరు, మళ్ళీ ఆలుగడ్డ కింద ఆలుగడ్డ తొక్కలు, ఇది ఆవపిండి, మరి ఏదైనా పల్లీలు, చెక్క అలాంటి పదార్థాలు మనం ఈ చెట్టుకి ఇస్తూ కౌమేనూరు ముఖ్యంగా ఈ మల్లి చెట్టుకి ఏ చెట్టుకైనా ముఖ్యంగా కౌమేనూరు వేస్తే చాలా బలం అండి. చెట్లకి చాలా ఉపయోగపడుతుంది. ఎండింది కౌమేనూరు చక్కగా పొడి చేసి కొంచెం అంత మట్టి కలిపి మనం ఆ మొదట్లో ఎడంగా వేసి వాటర్ ఇస్తూ ఉంటే దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ చెట్టును అదే విధంగా నేను రెడీ చేస్తానండి. ఈ మొక్కలు రేపు కానీ ఎల్లుండి కానీ మనం వేరే తొట్టులో మార్చేస్తాను. ఈ కొత్తిమీర రేపు కూరలో వేసేద్దాం. దీన్ని కూడా సపరేట్ చేసేసి ఇప్పుడు ఈ భాగంలో కొన్ని నీళ్లు జిమ్ముతాను. ఇటు ఆవపిండి వేసి పైన మట్టి వేసేసాను. ఈ చెట్టును జాగ్రత్తగా మనం కాపాడుకోవాలండి. ఇదండి నేను మట్టి ఎలా వేశాను, మల్లి చెట్టుకు ఎరువు బలానికి ఏమి ఇచ్చాను, ఈ మొక్కలను ఏ విధంగా తీసేస్తాను, ఈ మట్టి గార్డెను వేస్ట్ చేసి పైన మట్టి వేశాను. ఈ చెట్టుకి ఈ టబ్బులో నేను ఇప్పుడు ఏమేమి మెటీరియల్ ఇచ్చానో ఇదంతా నేను చెప్పానండి వీడియో ద్వారా. ఇదండి నా వీడియో ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.